హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కనుమ పండగకి తప్పకుండా చేసుకోవాలి నాన్ వెజ్ అనేది. చూడండి, చికెన్ ఫ్రైకి ఇది మటన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఇంకా చికెన్ బిర్యానీకి ఇది సపరేట్గా కూడా చేసి పెట్టాను. చూడండి, లివర్ అయితే రెడీ అవుతుంది. లివర్ మా చెల్లెలు చేస్తుంది. ఇదిగోండి మా చెల్లెలు లాస్ట్ మంతనం కంటే నేను పెద్దది, ఈమె లాస్ట్. ఇది ఈరోజు అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. 4 అయింది టైము. చేసుకునే వరకు మేము ఎప్పుడు సాయంత్రమే చేసుకుంటాము. కొద్దిగా ఉప్పేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్ రానిస్తే చికెన్ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, మా అమ్మగారు అయితే కాయగూరలన్నీ కోస్తున్నారు. టమాటా, ఉల్లిపాయ అందరం ఒక్కొక్క పని చేసుకోవాలి కదా. తన కింద కూర్చోలేదు, అందుకే సోఫా మీద కూర్చొని కట్ చేస్తుంది. నేను మా చెల్లెలు వంటలు ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, భలే ఉంది పుదీనా. ఇంకొంచెం పోయి కొత్తిమీర, నిమ్మకాయ వండి. కసూరి మెతి చూపి. చికెన్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాము. మసాలన్నీ వేసి మొత్తం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ చేస్తున్నామండి. 1 అవర్ ముందే మసాలా వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాము. పెరుగైతే ఇప్పుడే వేయలేదండి. ఇది 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి పెరిగేయాలి. అప్పుడే పెరిగేయకుండా ఉంటే మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుంది. ఇలా కలిపేసి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు మటన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: కొద్దిగా కొబ్బరి, ఒక 2-3 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, కొద్దిగా ఒక 4 పీసులు కాజు, కాస్త లైట్గా వేయించాలి. కొద్దిగా నువ్వులు. కాస్త గ్రేవీగా చేసుకోవాలంటే కాస్త నువ్వులు వేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడికి నువ్వులు అనేది వేగుతాయి. చికెన్ ఫ్రై అయిపోయింది, లివర్ ఫ్రై అయిపోయింది, మటన్ బిర్యానీ ఇప్పుడు మసాలా అక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడ అన్నం పెట్టుకున్నాం. అదే ఎక్కడికి నైనా నీడు ఇట్టుకోలేదా. ట్యూషన్ పోతాం. అవును,
చాలా నీళ్ళు సరిపో మురకాలి కదా ఇక్కడ ఆడబెట్టేసి ఇంకా ఇది అన్నం పెట్టేసుకున్నాం. ఈరోజు మా సిస్టర్ అండి వంట ప్రిపేర్ చేసేది. బాగా చేస్తుంది. అంత అయిపోయిన తర్వాత దాన్ని ఇదే పోస్తానండి. చేద్దాం ఎట్లా పట్టి నడుస్తుందా? నడుస్తుంది. నిండా పోస్తుంది చూడు. నేను పోస్తే సరిపోయి పైకి వస్తాయి కదా. ఏమి రావలేదు. ఇంకా ఆఫ్ చేసుకో. ఓకే ఓకే अब तो डाल के रखता था घर का बोल रहा दिल्ली डालो डालो సార్ దీంట్లో పైకి కడుకున్నామా दिखराड़े इतना भी दिखेगा काफी లాగా బాగుంటాయి అంటవా బాగా అట్లే ఇడ్లీ చేస్తా మెత్తగా తిప్పినానా అది అట్లే ఇడ్లీ చేస్తా మెత్తగా తిప్పినానా అది. అబ్బా మా మరదలు ఇంకా మా చెల్లెలు చూడండి గారెలు చేస్తున్నారు. బోండాల్లాగా బోండాలాగా చేస్తున్నారు.
అందరూ మనవరాళ్ళే మనవాళ్ళే కానీ వచ్చేది ఎక్కువ అత్తపక్కు ఓ ఇది మొత్తం తీసేయాలా? బిర్యానీ రెడీ అయిపోయిందండి. దమ్ బిర్యానీ చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. చేసుకున్న బిర్యానీ సంగటి, మా తాతయ్య వాళ్ళకి సంగటి అంటే చాలా ఇష్టం కాబట్టి మేము సంగటి కూడా చేశారు. పెరుగు చట్నీ, మటన్ గ్రేవీ చూసారండి. అబ్బా ఎంత బాగుందో కలర్ఫుల్గా. లివర్ ఫ్రై. అన్ని వంటలన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు 8 అయింది. ఇప్పుడు మేము మా తాతయ్య వాళ్ళకి సాంబ్రాణి వేసుకుంటున్నాం. ఇలా అన్నీ వడ్డిచ్చేసి సాంబ్రాణి వేసుకొని కొంచెంసేపు బయట ఉండి తర్వాత మేము తింటాము. ఫోటోలు అయితే లేవండి, ఎప్పుడో కదా ఆ ఫోటోలు లేవు. దీపం పెట్టుకొని ఇలా అన్నీ వాళ్ళ పేరు చెప్పుకొని పెట్టుకుంటాము మేము. మా తాతయ్య వాళ్ళంటే మా నాన్నగారు వాళ్ళ నానండి. వాళ్ళు లేరు పాపం. మా నాన్న చిన్నప్పుడే వాళ్ళు పోయారు. మేమందరం కలిసి చాలా రోజులైంది. ఇప్పుడు నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇలా చేసుకొని పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత మేము భోంచేస్తాము. నేను ఇంటికి పెద్దదాన్ని కాబట్టి ఫస్ట్ పెట్టింది పూజ అయిపోయిన తర్వాత నాకే పెట్టారు. ఇస్రాకు మొత్తం నాకే పెట్టారంటే నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఒక ముద్ద ఫస్ట్ వాళ్ళకి ఎత్తి పెడతాం, తర్వాత మేము తింటాము. బిర్యానీ అయితే నాకు బాగా నచ్చింది. ఇలా అందరం సరదా కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. ఇలా మటన్లో కానీ చికెన్లో తింటే బాగుంటుంది. చికెన్ పీస్ చాలా బాగుంది. ఇలా అందరం కలిసి తింటే ఎంత బాగుంటుందోనండి. సరదాగా అందరం కలిసి చేసాము. నేను తక్కువే చేసింది, బిర్యానీ మాత్రం నేను చేశాను. మిగతావన్నీ మా చెల్లెలు మా మదర్లు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.